తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు వేదాయపాలెం 28వ డివిజన్ కేశవుల నగర్ లో మాజీ కార్పొరేటర్ దడ్డపనేని రాజానాయుడు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీనియర్ నేతలను సన్మానించారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మహానేత సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సీఎం చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని రాజానాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య, మమతారెడ్డి, శోభారాణి, రఘురామయ్య, మునిశేఖర్ నాయుడు, ఆకుల రాజేష్, సురేష్ రెడ్డి, పుష్పరాజ్, జంగం సుప్పన్న పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము మా 28వ డివిజన్లో ఇవాళ ఫ్లాగ్ హాస్టింగ్ చేసి ఏదైతే పార్టీ కోసం పనిచేసిన సీనియర్ తెలుగుదేశం నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ సన్మానం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఇబ్బందులకి గురవుతున్న సమయంలో మన మహానాయకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. సరిగ్గా 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. మనకందరూ తెలుసు, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఢిల్లీ నాయకుల పెత్తనంతో ఈ రాష్ట్రం అతలాగతలం అవుతున్న సమయంలో మన నాయకులు ఎన్టీ రామారావు గారు సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉండి ఈ రాష్ట్రానికి సినీ రంగంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా కూడా ఈ రాష్ట్రాన్ని మనం ఏదైనా చేయాలి, ఈ పేద ప్రజలను ఆదుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పార్టీ స్థాపించి 9 నెలలనే అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు. అదేవిధంగా ఆనాడు మన ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ గట్టి పునాదులతో ఈరోజు కూడా నిలబడి ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేదాకా మనం ఈరోజు ఈ పార్టీ నడిపిస్తున్నాము. మీరంతా చూశారు, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎన్నో హింసలు పెట్టాడు, నరకం చూపించాడు, అందరికీ కేసుల్లో పెట్టాడు, జైల్లో పెట్టించాడు. అయినా కూడా మొక్కవాని ధైర్యంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాకా పోరాటం చేశారు. ఎందుకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గౌరవనీయులు దొడ్డపనేని రాజానాయుడు గారి నేతృత్వంలో కార్యకర్తలందరూ ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనేక విప్లవాత్మక కార్యక్రమాలను చేపట్టారు. విద్యాపరంగా మహిళా యూనివర్సిటీని కానీ, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని కానీ ఏర్పాటు చేయడంలో చాలా కీలక పాత్ర ప్రవహించారు. తారక రామారావు గారికి చెందింది. అటువంటి పరిస్థితి నుంచి ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నేటి చక్కదిద్ది అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు. దీనందరికీ కార్యకర్తలు ముఖ్యంగా పటిష్టంగా నిలబడి పార్టీని